నమస్తే, వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెదపూడి ఎంపీటీఓ కార్యాలయంలో జరిగిన మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. సినీ రాజకీయ రంగాల్లో ఎదురులేని మనిషి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ నాయకుడు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలు అన్నిటినీ ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలి. పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ పిలుపు. గొలుసు దొంగలు అరెస్ట్. 26 లక్షల విలువైన 26 తులాల బంగారు నగలు స్వాధీనం. పెదపూడి మండలం పెదపూడి ఎంపీటీఓ కార్యాలయంలో ఎంపీపీ కేతా తులసి అధ్యక్షతన జరిగిన మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సంవత్సర కాలంలో మండలంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వివరించి ప్రజలకు వైద్యం విద్యకు అధిక ప్రాధాన్యత కల్పిస్తామని భరోసా ఇచ్చారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పథకాలను అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని అధికారులను కూటమి నాయకులను కోరడం జరిగింది. ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవ చేయాలని శాసనసభ్యులు సూచించారు. సమావేశంలో మండలం అధికారులు, జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు కాకినాడ జిల్లా పెదపూడి మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశంలో అన్ని శాఖలకు సంబంధించి ఒక అద్భుతమైన సమీక్ష నిర్వహించుకోవడం, గౌరవ సభ్యుల యొక్క సందేహాలని అధికారులు నివృత్తి చేయడం, ఏదైతే అభివృద్ధి సంక్షేమం ఈ సంవత్సర కాలంగా సాగుతున్న విధానాన్ని సభ్యులందరికీ వివరించడం, అనేక అంశాలపైన ముఖ్యంగా సూర్య గారు కానీ ఇతర కార్యక్రమాల పట్ల కానీ గౌరవ సభ్యుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించే దిశగా కార్యక్రమాలు చేపట్టాలనే నిర్ణయం కూడా ఈ సమావేశంలో తీసుకోవడం జరిగింది. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అందించడం ద్వారా, సుపరిపాలన అందించడం ద్వారా సమూలంగా ఒక ప్రక్షాళన చేయాలనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్న నేపథ్యంలో ఇవాళ గౌరవ సభ్యులందరూ కూడా ఆ కార్యక్రమాలకు సహకరించాలని కోరడం, వారందరూ సహృదయంతో దానికి అంగీకరించడం జరిగింది. ఇవాళ అభివృద్ధి సంక్షేమం ప్రధాన ధ్యేయంగా సమాంతరంగా తీసుకెళ్తూ ఇవాళ సుపరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని తెలియజేస్తారు. సినీ రాజకీయ రంగాల్లో ఎదురులేని మనిషి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని జనసేన పార్టీ నాయకుడు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు తెలిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం విడుదల సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. హరిహర వీరమల్లు సినిమా ప్రదర్శిస్తున్న పిఠాపురం పట్నం వెంకటేశ్వర థియేటర్ వద్ద సంబరాలు జరిగాయి. ముందుగా పెండం దొరబాబు చేతుల మీదుగా కేక్ కట్ చేసి అభిమానులు పంచారు. అదేవిధంగా భారీ బాణసంచా పేల్చారు. అనంతరం అభిమానులతో కలిసి మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు హరిహర వీరమల్లు చిత్రాన్ని తిలకించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు మీడియాతో మాట్లాడారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో రాష్ట్రాలకి ఆయన సినిమా యాక్టర్గా ఎన్నో విభిన్న పాత్రలు చేసినటువంటి వ్యక్తిగా ఈ రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా అతన్ని ఒక మంచి నటుడిగా యువకులందరూ కూడా ఆరాధించే వ్యక్తిగా, అందులోనే మన రాష్ట్రంలో ఈ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఒక మంచి రాజకీయంగా కూడా నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజున ఈ పిఠాపురం నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా 70,000 మెజార్టీతో నెగ్గటమే కాకుండా ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఎన్నో అభివృద్ధి పనులు ఈ పిఠాపురం నియోజకవర్గంలో చేస్తూ ఏదైతే తనకి ఉన్న అభిమానుల కోసం ఆ రోజున సినిమాలు ఒప్పుకున్నటువంటి
విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగా వీరమల్లు సినిమా ఇది అన్ని రకాలుగా కూడా సనాతన ధర్మం గురించి కానీ ఆ రోజుల్లో ఒక చరిత్ర కలిగినటువంటి సినిమాగా దీన్ని మనం అభివర్ణించవచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఇందులో చాలా ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఈ సినిమాని తీసుకుని నటించడం జరిగింది. నిజంగా ఇది ఒక అద్భుతమైన సినిమా. ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో ఒక మంచి సినిమాగా నిలబడడానికి ఈ రోజున రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిలీజ్ సందర్భంగా అందరూ కూడా సినిమా చూడడం జరిగింది. ఎంత మంచి సినిమా ఈ మధ్యకాలంలో ఎప్పుడూ రానటువంటి విధంగా ఈ రోజున హరిహర వీరమల్లు సినిమాని కూడా చెప్పుకోవచ్చు. ఇది అటు ఆయన నమ్ముకున్న ప్రేక్షకులే కావచ్చు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఓ పక్కన రెండు బాధ్యతలను కూడా తీసుకుని ఈ రోజున ఈ సినిమా యాక్ట్ చేసి ప్రజలకు అందించినటువంటి విధానం నిజంగా హర్షణీయం. ఇటువంటి మంచి సినిమాలు ఇంకా రాబోయే రోజుల్లో ఆయన చెయ్యాలి. అలాగే ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సక్సెస్ఫుల్గా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఎన్నో అభివృద్ధి పనులు చేస్తూ ముందుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు రాబోయే కాలంలో ఇంకా మరింత ఉన్నత పదవికి వెళ్లాలని చెప్పేసి మనసా వాచా మనందరం కూడా కోరుకుంటా ఉన్నాం. కూటమి పార్టీలు ఎన్నికల ముందు ఎన్నో హామీ ఇచ్చి ఓట్లు వేయించుకుని అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్ర ప్రజలందరినీ అన్ని విధాలుగా పూర్తిగా మోసం చేశారని, కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలు అన్నిటినీ ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ పిలుపునిచ్చారు. పిఠాపురం మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అడప రఘు అధ్యక్షతన జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఠాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ హాజరయ్యారు. ముందుగా కూటమి ప్రభుత్వం చేస్తున్న పాలన గురించి పలువురు ప్రసంగించారు. అనంతరం వంగ గీతా విశ్వనాథ్ ప్రసంగించారు. సందర్భంగా అడప రఘు ఆధ్వర్యంలో వంగ గీతను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జవాది వాడపల్లి, ఉలవల భూషణం, పెద్దపాటి రాజేష్, మల్లిక, పిఠాపురం పట్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రావుల మాధవరావు, కొత్తుం దత్తుడు, వర్ధనేటి సుజాత, శ్రీనివాస్, బండి సుబ్బులు, సైతన వరప్రసాద్, జవ్వాది కృష్ణమాధవరావు, ముమ్మిడి వెంకన్నబాబు, పెద్దంటి మసన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వచ్చేవాళ్ళు కాదు. మీరు మొన్న అన్ని ఎలక్షన్లు వేరు, మొన్న జరిగిన ఎలక్షన్లు వేరు. వంచుకునేలా పరిపాలించలేదు జగన్మోహన్ రెడ్డి గారు. తల ఎగరేసి మేము ఇది చేసామని చెప్పారు. అది మన నాయకుడు, మన పార్టీ. రెండోది ఎవరు? మీకు సేవ చేసే అవకాశం ఇచ్చారు నాకు, మీ వంగాది. ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా ఆయన, ఒక రాజ్యసభ సభ్యురాలుగా ఆయన, ఒక పిఠాపురం ఎమ్మెల్యేగా ఆయన, ఒక లోక్సభ ఎంపీగా ఆయన, పిఠాపురం ఆడపడుచుగా మీరు గర్వపడేలాగా నేను పనిచేశాను తప్ప ఎక్కడా కూడా ఛాలెంజ్ ఎవరికైనా సరే. మీరు ప్రభుత్వంలో వచ్చే పథకాలు కాకుండా కాకినాడ పార్లమెంటు మొత్తంగా సాధించి తెచ్చిన పనులు చాలా ఉన్నాయి. చెప్తే చాలా ఉన్నాయి. మరి ఇవాళ 4 పోలీస్ స్టేషన్లు కట్టించింది ఎవరు? పాలిటెక్నిక్ ఎవరు కట్టించారు? డిగ్రీ కాలేజ్ ఎవరు కట్టించారు? బ్రిడ్జి ఇప్పుడు తను చెప్పినట్టుగా చిత్రాడు బ్రిడ్జి చేసింది ఎవరు? ఇవాళ 2 RUBలు ఒక్కొక్కటి 7 కోట్లతో చేయించింది ఎవరు? ఇవి మళ్ళీ ఆర్ఓబి 100 కోట్లు శాంక్షన్ అయి ఉంది. ఇప్పుడు 40 కోట్లు జగన్ గారు శాంక్షన్ చేశారు ల్యాండ్ సీలింగ్కి, ల్యాండ్ ఎక్విజేషన్ కోసం. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా షాపులకి వాటికి డబ్బులు ఇవ్వటం కోసం. బ్రిడ్జి కోసం దేశం మొత్తంలో మొట్టమొదటిసారి సేతు బంధు పథకం కింద బ్రిడ్జికి మొత్తం డబ్బులు 60 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బ్రిడ్జి ఏదంటే ఉప్పాడ గేటు. ఎప్పుడు కూడా ఇప్పటి వరకు ఏ ఆర్ఓబి కట్టినా కూడా ఓన్లీ రైలు గేట్ దగ్గర ఉన్న పార్ట్ మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అటు ఇటు కూడా మీకు ఎగ్జాంపుల్ కాకినాడలో ఉన్న ఆర్ఓబీలు అన్నీ కూడా కొండైపాలెం కావచ్చు, ఇంకొకటి కావచ్చు, అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్నారు. మధ్యలో ఉన్న 5 కోట్లు మాత్రమే వాళ్ళు ఇస్తారు, మిగతాదంతా చేయాలి. కానీ
మన చిత్రాడ గేట్ ఉప్పాడ గేట్ దగ్గర మాత్రం 60 కోట్లు కూడా మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి నిధులతో తీసుకొచ్చాం. అంతేకాదు మన టూరిజం కాలేజీ తెచ్చాం, ఐటీఐ తెచ్చాం, ఐఐఎఫ్టి దేశంలో 3 ఐఐఎఫ్టీలు ఉన్నాయి. ఒకటి ఢిల్లీ, 2 కలకత్తా, 3 పిఠాపురం, ఉప్పాడ కొత్తపల్లిలో నిర్మాణం చేశాం. ఎడ్యుకేషన్ కానీ హెల్త్ విషయంలో కానీ ఎప్పుడైనా సరే ఏ పదవిలో ఏది ఎప్పుడు ఎలా చేసామనేది మనం చెప్పగలం. అది మన గొప్ప కాదు, నా పట్టుదల. స్థాయి పెరగాలి, పిఠాపురం స్థాయి పెరగాలని చెప్పాను. మండలం కాబట్టి నేను మీకు 2 నిమిషాలు తీసుకొని చెప్తున్నాను. నేను ఇవాళ స్థాయి ఎలా పెరుగుతుంది? హెడ్ క్వార్టర్స్ కాబట్టి కాకినాడకు ఉంటుంది, తర్వాత ఎక్కడ ఉంటుంది? రాజమండ్రికి ఉండేది. ఎందుకంటే అక్కడ దూరంగా అక్కడ మినీ హెడ్ క్వార్టర్స్ లాగా రాజమండ్రిలో ఉండేది. అక్కడ కోర్టులే ఉండేవి. బట్ ఒక డిఎస్పీ ఆఫీస్ లేకుండా, ఒక ఆర్టీఓ ఆఫీస్ లేకుండా పిఠాపురంకి పర్మనెంట్ జిల్లా కోర్టు తీసుకొచ్చాం మనం. ఎందుకంటే పిఠాపురం స్థాయి పెరగడానికి. రాజమండ్రిలో ఉంది గవర్నమెంట్ పాలిటెక్నిక్, కాకినాడలో ఉంది పాలిటెక్నిక్. మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత పిఠాపురంకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ తీసుకొచ్చాం, గవర్నమెంట్ ఐటీఐ తీసుకొచ్చాం, హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ తీసుకొచ్చాం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ తీసుకొచ్చాం. ఇవాళ డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ నిర్మాణం జరుగుతుంది. మీకు ఆ నిర్మాణం చూడండి, అది కూడా మనమే చేసాం. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే నా గొప్పని చెప్పట్లేదు. మీరు ఎవరి దగ్గర తలదించుకోవాల్సిన పని లేదు. ఛాలెంజ్ ఎవరితో అయినా, పనులు చేసేది మేము, చేయబోయేది మేము, చేయించలేదు. మనకు ఆ ధైర్యం ఉంది. ఎందుకంటే ఎప్పుడు లీడర్ గురించి గొప్పగా చెప్తుంటేనే మనకి గ్రామాల్లో మనం ఉండగలుగుతాం. మేము సాధించగలుగుతాం. మేము లేదు, సాధించే అవకాశం లేదు, పోరాటం చేస్తాం, ప్రజలకు కూడా ఉంటాం. ఊరికనే కూర్చోం, మనం ఊరికనే ఉండం, మనం ప్రజల వెన్నంటే ఉంటాం. కసింకోట పోలీస్ స్టేషన్ డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రావణి మీడియా సమావేశం నిర్వహించి జిల్లాలో జరిగిన గొలుసు దొంగతనాల కేసులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జిల్లాలోని 5 పోలీస్ స్టేషన్ల పరిధిలో చైన్ 9 స్నాచింగ్లకు పాల్పడిన 3 నిందితులను కసింకోట పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై 5 పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 9 కేసులు నమోదయ్యాయి. నర్సీపట్నంకు చెందిన ఈ 3 నిందితులలో ఒకరు మైనర్ అని డీఎస్పీ శ్రావణి తెలిపారు. వీరి వద్ద నుండి 26 లక్షల రూపాయల విలువ చేసి 26 తులాల బంగారం, 3 సెల్ ఫోన్లు మరియు 3 ద్విచక్ర వాహనాలు రికవర్ చేసినట్లు ఆమె మీడియాకు తెలిపారు. కార్యక్రమంలో కసింకోట సర్కిల్ ఇన్స్పెక్టర్ స్వామినాయుడు, ఎస్ఐలు లక్ష్మణ్ రావు, మనోజ్ కుమార్, కసింకోట పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ అనకాపల్లి జిల్లాలో ఈ మధ్య కాలంలో వరుసగా చైన్ స్నాచింగ్స్ అనేవి జరగడం జరుగుతుంది. దీనికి సంబంధించి కసింకోట లిమిట్స్ లో కూడా రీసెంట్ గా తాళ్లపాలెం సరౌండింగ్స్ లో ఒక చైన్ స్నాచింగ్ అనేది జరిగింది. దీనికి మేము ఒక క్రైమ్ టీమ్స్ ని పెట్టి ఫ్రమ్ కసింకోట సిఐ గారు అండ్ క్రైమ్ టీమ్స్ ఎంక్వైరీ చేయంగా మాకు దీంట్లో అక్యూజ్డ్ ని మేము డిటెక్ట్ చేయడం జరిగింది. ఆ అక్యూజ్డ్ ఆన్ హిస్ కన్ఫెషన్ మాకు తెలిసింది ఏంటంటే ఆన్ ఎంక్వైరీ ఇతను నాట్ ఓన్లీ దిస్ అఫెన్స్ ఒక 9 కేసెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. 9 కేసెస్ కూడా చైన్ స్నాచింగ్స్. వీళ్ళు ఏంటంటే 3 అఫెండర్స్, అందులో ఒక అతను జోనైల్. ఇద్దరు ఏంటి అంటే ద ఫస్ట్ అఫెండర్ నర్సీపట్నంలో ఉంటూ ఉంటాడు అండ్ ఇతనికి ఇన్ సమ్ బిజినెస్ లాస్ వచ్చింది. ఆ లాస్ కవర్ చేసుకోవడానికి అని చెప్పేసి చైన్ స్నాచింగ్స్ యూట్యూబ్ అండ్ రిమైనింగ్ ఛానల్స్ లో ఇంటర్నెట్ ద్వారా ఈ చైన్ స్నాచింగ్ అనేది చాలా ప్రాఫిటబుల్ గా అనిపించింది ఇతనికి. సో ఎవరైతే మహిళలు ఒంటరిగా వెళ్తూ ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసుకుంటాడు. చేసుకునేసి ఇతను ప్లస్ ఎనీ వన్ ఆఫ్ ద 2 అక్యూజ్డ్ ని హెల్ప్ తీసుకుంటాడు. వెళ్తూ ఆ చైన్ స్నాచ్ చేసుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇలాగే మాకు ఇతని ద్వారా ఒక 9 అఫెన్సెస్ డిటెక్ట్ అవటం జరిగింది. అండ్ దీనికి సంబంధించి శ్రీ ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారి ఆదేశాలు అండ్ అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ శ్రీ మోహన్ రావు గారు ఆయన సూపర్విజన్లో వీళ్ళని పట్టుకోవటం జరిగింది. సిసిఎస్ ఇన్స్పెక్టర్ అప్పల్ నాయుడు గారు అండ్ కసింకోట సిఐ స్వామి నాయుడు గారు అండ్ వాళ్ళ టీం మొత్తం లక్ష్మణ్ రావు అండ్ మనోజ్ ఎస్ఐ ఎవ్రీవన్ హ్యాస్ డన్ వెరీ గుడ్ వర్క్ వీళ్ళని డిటెక్ట్ చేయడంలో. వీళ్ళు దొరికాక ఆల్మోస్ట్ డిస్ట్రిక్ట్ లో ఉన్న అన్ని స్నాచింగ్ కేసెస్ ఈ రోజు మేము డిటెక్ట్ చేయడం జరిగింది. పెద్దాపురం మసీదు వీధి మరియు వక్కలంక వారి వీధిలో గల వ్యభిచార గృహాలపై పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. కాకినాడ జిల్లా ఎస్పీ ఆదేశాలతో పెద్దాపురం డీఎస్పీ ఆధ్వర్యంలో సబ్ డివిజన్ పోలీసులు ఒక్కసారిగా పెద్ద ఎత్తున దాడి నిర్వహించి వ్యభిచార గృహాలు తనిఖీ చేశారు. ఈ దాడిలో 2 అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్టు పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటి వరకు వ్యభిచారం చేసే మరియు వ్యభిచార గృహాలు నిర్మించే 7గురిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. వాస్తవం ఒక విషయం ఉంటే దాన్ని ఇంకా కొద్దిగా ఎగ్జాగరేట్ చేయడం, లేకపోతే గతంలో 2022లో లేకపోతే వేరే క్లిప్పింగ్లు వాడడం,
లేకపోతే ఎవరో ఒక ఆయన నేను ఇన్వెస్టిగేషన్ జరగలేదు అని చెప్పేసి 15 సంవత్సరాల కింద జరిగిన విషయాలు ఇప్పుడు జరిగినట్టు చెప్పడం ఇవన్నీ జరుగుతుంది. నాతో చాలా మంది పెద్దాపురంలో గౌరవంగా బతుకుతున్న వ్యక్తులు, సంస్థలు నా దగ్గరికి వచ్చి ఇది మా పెద్దాపురం చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి కూడా నా దృష్టికి తీసుకుని వచ్చారు. అంటే మీడియాగా వాస్తవాలు ప్రతిబింబించడం తప్పని ఎవరు అనరు, కానీ వాస్తవాలని వక్రీకరించడం లేకపోతే వాస్తవాలనేమో చిన్న విషయాన్ని పెద్ద చేయడం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలా దూర ప్రాంతాల వాళ్ళు కూడా మన ఛానల్స్ కానీ ఇవన్నీ చూస్తారు. చూసిన తర్వాత ఒక తప్పుడు సంకేతాలు అనేవి బయటికి వెళ్ళే అవకాశం ఉంది. మీడియా మిత్రులు కానీ ఈ సొసైటీకి తెలుసు గతం కంటే ఇప్పుడేమో ఎంతవరకు తగ్గింది ఏంటని చెప్పేసి పెద్దాపురం సంబంధించి ఈ 1 year నుంచి ఇక్కడ నేను ఉంటున్నాను. గతంలో ఏ కంప్లైంట్ ఒకేసారి ఇలాంటి కంప్లైంట్ రావడం అనేది కరెక్ట్ కాదు. అలాగే మనకి ఏడీబీ రోడ్ ఉంది. ఆ ఏడీబీ రోడ్లో గతంలో ట్రాన్స్జెండర్ కానివ్వండి లేకపోతే ఈ వ్యభిచార వృత్తిలో ఉన్న వాళ్ళంతా కూడా ఎలాంటి కార్యక్రమాలు చేశారు, అలాంటి కార్యక్రమాలన్నీ కూడా సామర్లకోట కానీ పెద్దాపురం SHO యొక్క సహకారంతో అవన్నీ చాలా వరకు నియంత్రించాం. ఈ రోజు కూడా చెప్తున్నాం, ప్రజల యొక్క సహకారంతో, మీడియా యొక్క సహకారంతో, ప్రజల సహకారం, అందరి సహకారంతో ఇలాంటివి ఏవైతే సాంఘిక దురాచారాలు ఉన్నాయో వాటిని అరికట్టాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా మేము చాలా కృతనిశ్చయంతో ఉన్నాం. అందుకు మీ అందరి యొక్క సహకారాన్ని కూడా మేము అభ్యర్థిస్తాం. విద్యుత్ స్మార్ట్ మీటర్ల భూతాన్ని తరిమి కొడదామని కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాదేపల్లి సత్యానందరావు, పిఠాపురం సిపిఐ కార్యదర్శి సాక రామకృష్ణ ప్రజలకు పిలుపునిచ్చారు. పిఠాపురం సూర్యరాయ్ గ్రంథాలయం ఆవరణలో పిఠాపురం సిపిఐ కార్యదర్శి సాక రామకృష్ణ ఆధ్వర్యంలో విద్యుత్ స్మార్ట్ మీటర్లపై అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి పలు రాజకీయ పార్టీకి చెందిన నాయకులు, ప్రజా సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్మార్ట్ మీటర్లపై చర్చించారు. అనంతరం కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాదేపల్లి సత్యానందరావు, సాక రామకృష్ణ, తోకల ప్రసాద్, విఎస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో కౌన్సిలర్ సామరౌతు లలిత, బోడకొండ తదితరులు పాల్గొన్నారు. స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ స్థానిక సూర్యరాయ్ గ్రంథాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నుంచి, వైఎస్ఆర్ పార్టీ నుంచి, సిపిఐ పార్టీ నుంచి, వివిధ ప్రజా సంఘాల నుంచి పాల్గొని వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలియజేయడం జరిగింది. మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఒకటే ఆలోచించండి. మీరు కేంద్రంలో నరేంద్ర మోడీతో మాట్లాడతారో లేదా అదానీతో మాట్లాడతారో మాకు తెలియదు, కానీ ఈ స్మార్ట్ మీటర్లు ఇప్పటి వరకు బిగించారు. అవి రద్దు చేయమని మీరు ఈ రద్దు చేసే వరకు కూడా మేము ఐక్యతగా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మిమ్మల్ని ఎవరు కోరారండి స్మార్ట్ మీటర్లు వేయమని? అందుకని తక్షణమే ఈ స్మార్ట్ మీటర్లు తొలగించకపోతే ఈ దశల వారి పోరాటం మరింత ఉధృతంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఇప్పుడు సమస్య అంతా స్మార్ట్ మీటర్ల మీదే చాలా ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఆందోళన గురించి నేను కమ్యూనిస్టు సోదరులతో కలిపి పోరాటం చేయడానికి ముందు ఉంటాను. మేము ప్రతి నెల 5వ తారీఖున జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుపుకుంటాము. ఆ సమావేశంలో ఈ స్మార్ట్ మీటర్ గురించి కూడా చర్చించి జిల్లా వ్యాప్తంగా మేము మా కోఆర్డినేటర్స్ దీని గురించి ప్రజల్లోకి ధర్నా కార్యక్రమము విస్తృతంగా కరెంట్ ఆఫీసుల ముందు చేయడం జరుగుతుంది. స్మార్ట్ మీటర్లు రద్దు చేసి ఆఫ్ చేసే వరకు మా పోరాటం కమ్యూనిస్టు పార్టీలతో కలిసి జిల్లా అంతా జరుగుతుందని సభాముఖంగా తెలియజేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గారు కాన్స్టిట్యున్సీలో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వెంటనే పవన్ కళ్యాణ్ గారు అంటే ఉప ముఖ్యమంత్రి గారు శ్రద్ధ తీసుకుని ఈ స్మార్ట్ మీటర్లు బిగింపు ఆఫ్ చేయవలసిందిగా వాటి కోరుతున్నాము. 2, ఇప్పుడు కరెంటు ఆపేయడం మళ్ళీ వేయడం అనేది గంటకి జరిగే ప్రక్రియ జరుగుతోంది. ఈ జనం ఏం చేయాలో అర్థమైన ఆసుపత్రులు, మెడికల్ షాపులు, ఫ్రిడ్జ్లు ఇవన్నీ కూడా చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాయి. దీనికి ఇన్వర్టర్లు ఏమన్నా ఫ్రీగా ఇచ్చే సప్లై ఏమైనా ఉంటే మాకు
కలిగిస్తారని ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. లేకపోతే ఇదేంటి ఈ పరిస్థితి ఏంటి ఇప్పుడు? అదేవిధంగా స్మార్ట్ మీటర్ల విషయం ఏమాత్రం కూడా అవగాహన లేదు, మహిళలకు ముఖ్యంగా అవగాహన లేదు. అది ఇలాగా ఫోన్కి రీఛార్జీ టైప్గా ఉంటుందని వాళ్ళకి తెలియట్లేదు. అది పత్రికల ద్వారాగా కానీ మీకున్న ప్రచార సాధనల ద్వారాగా కానీ ఈ జనాలు ముఖ్యంగా మహిళలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఓకే సార్. ప్రజలపై భారాలు మోపేందుకే స్మార్ట్ మీటర్లు బిగింపు ప్రక్రియ మొదలు పెడతా ఉన్నారు. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ బిల్లులు పెంచేందుకు స్మార్ట్ మీటర్ల ప్రక్రియ అనేది ముందుకు తీసుకురావడం జరిగింది. మరి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ స్మార్ట్ మీటర్లు బిగించడం మీ ఇంటికి వస్తే ఆ మీటర్లను బద్దలు కొట్టండి అని చెప్పేసి ఆనాడు నినాదం ఇవ్వడం జరిగింది. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నారు, కానీ ఈనాడు అధికార పక్షంలోకి రాగానే స్మార్ట్ మీటర్లు బిగించే ప్రక్రియకి వేగవంతంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. అంటే అధికారంలో ఉన్నాడు ఒక మాట, అధికారంలో లేనాడు ఇంకో మాట మాట్లాడుతూ ఉన్నారు. విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు నందిగామ ఏసీపీ తిలక్ పర్యవేక్షణలో నందిగామ రూరల్ సిఐడి జవాన్ సూచనల మేరకు ఈరోజు ఉదయం 9 గంటలకు కంచికచర్ల గ్రామం గొట్టుముక్కల రోడ్డులో వాటర్ ప్లాంట్ వద్ద వాహనాలను కంచికచర్ల ఎస్ఐ భువనగిరి రాజు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజు మాట్లాడుతూ వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో 3 వ్యక్తులు కంగారు పడటం గమనించి అనుమానంతో ఆ 3 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారిని వేరువేరుగా విచారించగా వ్యక్తులు వేరువేరు చోట్ల 6 మోటార్ సైకిల్ వాహనాలను దొంగిలించామని తెలిపారు. వారి నుండి ఆ మోటార్ సైకిల్ ను స్వాధీనపరుచుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో కంచికచర్ల పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. మన పరిసర ప్రాంతాల్లో అదేవిధంగా కంచగ్ర మండల పరిసర ప్రాంతంలో బైకులు పోతున్నాయని సమాచారంతో ఒక టీం ఏర్పరచుకొని మా సిపి గారు అదేవిధంగా ఏసీపీ గారు డీసీపీ గారి ఆదేశాలతో మా ఇన్స్పెక్టర్ గారి ఆదేశాలతో ఇవాళ మేము గుట్టుముక్కల రోడ్లో వెహికల్ తనిఖీ చేస్తుండగా మమ్మల్ని చూసి 3 వ్యక్తులు బండి తిప్పుకుని పారిపోతే వాళ్ళు పట్టుకున్నాము. వాళ్ళు పట్టుకొని విచారించగా వాళ్ళు కొన్ని నేరాలు చేశామని తెలియపరచడం జరిగింది. దానికి సంబంధించి కంచికచర్ల, భవానీపురం, పెనుగంచిపోడు, జీకొండూరు, తుళ్ళూరు లేక ఉలలో బైకులు దొంగలించి గుట్టుముడక ప్రాంతంలో పెట్టారని తెలియపరచడం, దాని యొక్క బైక్ని సీజ్ చేసి దాన్ని ఇవాళ ఆ కేసుల మీద వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ముద్దాయిలు మొత్తం 4 ముద్దాయిలు ఉండడం జరిగింది. దాంట్లో ఒక జోన్ ఉండటం జరిగింది. ముగ్గురులో ఒకటి మేచల రాహుల్ కార్తికేయ, 2 కుప్పల నాగ వెంకట తిరుపతిరావు, పదమత్తు పవన్ కుమార్. ఈ 3 కస్టడీ తీసుకోవడం జ్యుడిషియల్ రిమాండ్కి ఇవాళ పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క మొత్తం 6 యొక్క మోటార్ల యొక్క వెహికల్ యొక్క విలువ సుమారుగా 7 లక్షల దాకా ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నగరపాలక సంస్థ 50వ డివిజన్ గొల్లపాలెం గట్టు నూకాలమ్మ గుడి రోడ్డు మధ్య భాగం నుండి రాములమ్మ ఇంటి వరకు గతంలో వర్షానికి పడిపోయిన రిటైనింగ్ వాల్ పునర్నిర్మాణం చేయుటకు స్థానిక 50 డివిజన్ కార్పొరేటర్ సిపిఎం ఫ్లోర్ లీడర్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బోయే సత్యబాబు మాట్లాడుతూ రిటైనింగ్ వాల్ కూలిపోవడం వలన అక్కడ నివసిస్తున్న పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితులను కమిషనర్ దృష్టికి అనేక మార్లు తీసుకువెళ్లగా నగరపాలక సంస్థ సాధారణ నిధుల నుండి 49 లక్షలు కేటాయించి టెండర్లు పిలిచి కాంట్రాక్టు వర్కర్లు ఇవ్వడం జరిగిందని, ఈరోజు పనులు ప్రారంభిస్తూ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. సదరు కాంట్రాక్టర్ నాణ్యతతో కూడిన విధంగా రిటైనింగ్ వాల్ నిర్మించి స్థానిక ప్రజల ఇబ్బందులను తొలగించుటకు సత్వర చర్యలు చేపట్టాలని, రిటైనింగ్ వాల్ పూర్తి నిర్మాణంను 4 రోజుల్లో పూర్తి చేయుటకు సత్వర చర్యలు చేపట్టాలని, రిటైనింగ్ వాల్ నిర్మాణంకు సహకరించిన నగరపాలక సంస్థ కమిషనర్ కి, సిబ్బందికి, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. శంకుస్థాపన కార్యక్రమంలో స్థానిక పెద్దలు సన్యాసిరావు, పిరాజు, ఎం గోవింద, సిహెచ్ కనకారావు, పి మహేష్, బుచ్చమ్మ, కొండమ్మ, సత్యరావు తదితర స్థానిక ప్రజలు విరివిగా పాల్గొన్నారు. విజయవాడ 50వ డివిజన్ గొల్లపాలెం గట్టు కొండ ప్రాంతం నూకాలమ్మ గుడి నుంచి అటు రావులమ్మ గారి ఇంటి లైన్ వరకు రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ రిటైనింగ్ వాల్ గత సుమారు
17 ఆ కాలంలోనే ఆనాడు మంజూరై తర్వాత మళ్ళీ క్యాన్సిల్ కాబడింది. మరి 2021 నుంచి నేటి వరకు అనేక దఫాలుగా కౌన్సిల్లోనూ అలాగే అధికారులకి వినతిపత్రాలు ఇచ్చిన నేపథ్యంలో ఈ రిటైనింగ్ వాళ్ళని 49 లక్షల వ్యయంతో కమిషనర్ గారు మంజూరు చేశారు. ఇక్కడ గతంలో వర్షాల వలన పైన ఉన్నటువంటి గోళ్ల కూలి కింద ఉన్నటువంటి కుటుంబాలు చాలా తీవ్రమైనటువంటి గాయాలతో ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. ఇటువంటి ముఖ్యమైన రిటైనింగ్ వాల్స్ త్వరితగతిన నిర్మించేదానికి మరి కొండ ప్రాంతాల ప్రజలు ప్రాణాలు కాపాడేదానికి ఈ రిటైనింగ్ వాళ్ళు ఎంతో దోహదపడిద్ది. ఇది సకాలంలో పూర్తి చేసే విధంగా, నాణ్యత పరంగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రిటైనింగ్ వాళ్ళు మరి పనులు ప్రారంభించేదానికి గత నెల రోజులుగా మరి అధికారులకి పదే అడుగుతున్న వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నటువంటి నేపథ్యం. ఇక్కడ మరి రిటైనింగ్ వాళ్ళు శంకుస్థాపన కార్యక్రమాలని సకాలంలో పూర్తి చేసి జరిగేదానికి కృషి చేయాల్సినటువంటి అధికారులు దీన్ని మరి నిర్లక్ష్యం చేయడం అనేది సరైన విధానం కాదు. మేము పదే ఈ రిటైనింగ్ వాళ్ళు నిర్మాణ విషయాల మీద అధికారులకు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వాయిదాల మీద వాయిదాలు వేయడం, దీన్ని త్వరితగతిన పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఇక్కడ అనేక సంవత్సరాల నుంచి కొండ ప్రాంతంలో ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం జరగక ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకి ఇది త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మన కొండ ప్రాంతాలకి ప్రత్యేకంగా ప్యాకేజీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలి, నిధులు విడుదల చేయాలి, మంజూరు చేయాలి. అప్పుడే విజయవాడ నగరంలో ఉన్న అనేక కొండ ప్రాంతాల్లో రిటైనింగ్ వాల్స్లు లేక ప్రజలు ప్రాణాపాయ స్థితిలో ఉంటున్నారు. నర్సీపట్నం నియోజకవర్గం నాథపురంలో శ్రీ చౌడేశ్వరి అమ్మవారి జన మహోత్సవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఎర్ర కాశీ విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాలకు దేవాంగుల కుల దేవత అయిన ఈ అమ్మవారికి అధిక సంఖ్యలో మహిళల కుల దంపతులచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక దేవాంగుల వీధిలోని వినాయక ఆలయం నుంచి సంస్కృతి కార్యక్రమాలతో సారి ఊరేగింపుగా కనకదుర్గ ఆలయ ప్రాంగణంలో వెలిసిన చౌడేశ్వరి అమ్మవారి ఆలయం దగ్గరకు తీసుకుని వచ్చి వేద పండితులతో పూజ అనంతరం అమ్మవారికి నైవేద్యం ఉంచి తదుపరి ప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం మధ్యాహ్నం భక్తులు విందును ఆరగించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో దేవంగ కులస్తులు పాల్గొన్నారు. सर्वेभ्यो महाजनेभ्यो ब्राह्मणेभ्यो नमो नमः। अयं मुहूर्तस्य मुहूर्तोऽस्तु। డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విజయవంతం అవ్వాలని కోరుకుంటూ అనకాపల్లి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్ కి ఆధ్వర్యంలో రింగ్ రోడ్ లో ఉన్న జనసేన పార్టీ ఆఫీస్ నుంచి మెయిన్ రోడ్డు మీదుగా రామచంద్ర థియేటర్ వరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భారీ కటౌట్ తో పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్ర అనకాపల్లి నియోజకవర్గ జనసేన నాయకుల అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు. సినిమా థియేటర్ వద్ద జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సినిమా అనకాపల్లి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్ కి మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విజయవంతం అవ్వాలని కోరుకుంటూ అనకాపల్లి నియోజకవర్గ జనసేన నాయకుల అభిమానులు కార్యకర్తలు పాదయాత్ర నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో నూకాంబిక అమ్మవారి దేవస్థానం చైర్మన్ పీలా నాగశ్రీను, దూలం గోపి, ఆళ్ల రామచంద్రరావు, మంగ ఈశ్వరరావు, చదరం నాగేశ్వరరావు, కర్రి బాబీ, గంగుపాం జగదీష్ మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి ఎన్నాళ్ళలో మనం వేచి చూసిన రోజు ఈరోజు వచ్చింది. అభిమానుల ఆనందోత్సవాల మధ్య ఈరోజు ప్రపంచవ్యాప్తంగా టిక్ టాక్ తెచ్చుకున్నట్టు ఇప్పటికే మనం చూస్తున్నాం. ఆంధ్ర ఔరంగజేబుని ఎలక్షన్లో ఎలాగైతే జత కొట్టారో పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఈ సినిమా కూడా గ్లోపర్ హిట్ అని ఇప్పటికే మనం ఎన్నో వార్తలు వస్తున్నాయి. ఉత్తరాంధ్రలో అత్యధిక థియేటర్లో ఈరోజు విడుదలై ఎంతో అభిమానుల ఆనందోత్సవాల మధ్య ఇప్పుడు సినిమా ప్రారంభం అవబోతుంది. సినిమా సూపర్ హిట్ అయి అభిమాన కథానాయకుడు ఇలాగే సినిమాలు కూడా చేయాలని ప్రతి వ్యక్తి కూడా కోరుకుంటున్నారు.
అందువల్ల ఈ సినిమా విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అనకాపల్లి వర్తక సంఘం గౌరవ అధ్యక్షులు కొనతాల లక్ష్మీనారాయణ 73వ జన్మదిన వేడుకలు ఘనంగా కుటుంబ సభ్యులు నియోజకవర్గం అభిమానుల ఆధ్వర్యంలో జరిగింది. ఈ జన్మదిన వేడుకలు అయిన స్వగ్రామంలో అభిమానుల కోలాహల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ జన్మదిన వేడుకలకు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున అభిమానులు, నాయకులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా యలమంచిలి పట్టణంలో కూరగాయల మార్కెట్లో వెలిసిన శ్రీ కనకదుర్గ అమ్మవారి బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి అమ్మవారికి పూజలు నిర్వహించారు. అమ్మవారి భక్తులకు శాకంబరి రూపంలో దర్శనమిచ్చారు. సాయంత్రం అమ్మవారికి బోనాలు సారి చీర పట్నం వీధుల్లో ఊరేగించి అమ్మవారికి సమర్పించారు. చిన్న సైజు మరికంటే కెమెరా పడతాం వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పెదపూడి ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. సినీ రాజకీయ రంగాల్లో ఎదురులేని మనిషి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ నాయకుడు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలు అన్నిటినీ ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలి. పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ పిలుపు. గొలుసు దొంగలు అరెస్ట్. 26 లక్షల విలువైన 26 తులాల బంగారు నగలు స్వాధీనం. ఎదురొస్ట్ బులెటిన్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.